నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం. తీర్మానాన్ని కేంద్రానికి పంపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరన్న సీఎం. 2028 ఆగస్టులో ప్రధాని చేతుల మీదుగా కార్యకలాపాలు ప్రారంభం. వైసీపీ మళ్లీ రాదు, వచ్చిన రాజధానిని ఏం చేయలేదన్న పవన్. ఏపీకి జగన్ అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలన్న లోకేష్. అమరావతి తీర్మానానికి ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం. పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ తర్వాత వేడుకలు నిర్వహిస్తామన్న సీఎం. మార్కాపురం ప్రమాదం మృతదేహాలు బంధువులకు అప్పగింత. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా టెహ్రాన్ ప్రతీకార దాడులు. సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకుని నిలబడిందన్న ప్రధాని. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడి. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్ట భద్రత దిశగా తొలి అడుగు పడింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ చరిత్రాత్మక తీర్మానానికి అసెంబ్లీ జై కొట్టింది. అమరావతి పనుల్లానే జెట్ స్పీడ్లో ఈ తీర్మానాన్ని స్పీకర్ కార్యాలయం కేంద్రానికి పంపింది. కేంద్ర కేబినెట్, పార్లమెంట్ ఆమోదిస్తే ఇక తుగ్లక్ లాంటి పాలకులు ఎంతమంది వచ్చినా అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. 3 ముక్కలాట లాంటి వికృత క్రీడలు ఆడలేరు. అమరావతి అజేయంగా, అజరామరంగా నవ్యాంధ్ర శాశ్వత రాజధానిగా నిలిచిపోతుంది. అమరావతిని ఎవరూ ఇంచు కూడా కదల్చలేని విధంగా దేశం గర్వించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజధానుల విషయంలో తెలుగువారికి ఎదురైన అవమానాలను గుర్తు చేశారు. అమరావతిని అజేయంగా నిలుపుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు కేంద్ర హోంశాఖతో పాటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు పంపారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంలో తొలి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సరిగ్గా ఉదయం 11:11 సీఎం చంద్రబాబు స్వయంగా తీర్మానాన్ని సభ ముందు ఉంచారు. అమరావతి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఎట్ అమరావతి అనగా అమరావతిలో అనే పదాన్ని చేర్చాలని తీర్మానించారు. సెక్షన్ 5కు సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ఏపీ సిఆర్డీఏ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన క్యాపిటల్ సిటీ ప్రాంతాలతో సహా అమరావతి అని చేర్చాలని సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక రాజధాని అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆత్మ అందరిది అనేలా నగర నిర్మాణం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని వివరించారు. 3 రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి అజేయం, అమేయమని కొనియాడారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని, ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి
5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్లీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతిపై కుట్రలు కుతంత్రాలు ఆపడం లేదని చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు గాని లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ రోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. సభ వాయిదా పడగానే చరిత్రాత్మక తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. అమరావతి తీర్మానంపై శాసనసభ 5:30 గంటల పాటు చర్చించింది. మొత్తం 23 మంది సభ్యులు ప్రసంగించారు. అమరావతిపై అసెంబ్లీ తీర్మానాన్ని రాజధాని రైతులు సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించారు. భూములిచ్చిన రైతులకు జేఏసీ ప్రతినిధులకు శాసనసభ తీర్మానం ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు. ప్రాంతీయ భావనలు పక్కన పెట్టి అమరావతిని ముందుకు తీసుకెళ్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చట్టసభలో ఇచ్చేది కేవలం హామీ కాదని, చిత్తశుద్దితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులు మొదలుకుని మిత్తల్ వంటి పారిశ్రామికవేత్తల వరకు స్థిరత్వం అడుగుతున్నారని పవన్ చెప్పారు. మనం ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. జనసేన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేమో అటు బొమ్మన్నారు, ఇంకొకరు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి. అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉంది. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టి హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ, లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా, 10 కార్లే వెళ్తాయి. బట్ ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు. వరల్డ్ బ్యాంక్ తో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయడం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు. విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తారు. చంద్రబాబు గారు చేసింది సైబరాబాద్, ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. చాలా మందికి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. భవిష్యత్తులో ఏ తుగ్లక్ లాంటి వ్యక్తి వచ్చినా రాజధానిగా అమరావతిని మార్చే వీలుండదని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు. అమరావతి ఏకైక రాజధానిగా అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. అమరావతికి జగన్ అనుకూలమో వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ
హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడం? అధ్యక్ష, భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్ లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష, మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్ కి అనుకూలమా వ్యతిరేకమా? దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. మళ్ళీ అంటున్నాడు పాదయాత్ర చేస్తాడని దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున వచ్చినా మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అమరావతి రాజధాని చట్ట సవరణ తీర్మానం ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందేందుకు వెంటనే కేంద్రానికి పంపామని వెల్లడించారు. పార్లమెంటు ఆమోదించాక రాష్ట్రం అంతటా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అమరావతి మనది అనే భావన ప్రజలందరిలో కలిగేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇలాంటి చారిత్రాత్మక చర్చలో పాల్గొనటం జగన్ బాధ్యత అన్నారు. కానీ జగన్ క్రిమినల్ లాగా ఆలోచిస్తారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి క్రమాన్ని మీరంతా చూస్తారని మీడియా చిట్చాట్లో సీఎం స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి చట్ట భద్రత, భూములిచ్చిన రైతుల త్యాగాలకు కూటమి ప్రభుత్వ కానుకని మంత్రులు అన్నారు. వైసీపీ రాష్ట్రానికి హానికరమని 5 ఏళ్ల పాటు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలోకి ప్రజల్ని నెట్టేసిందని దుయ్యబట్టారు. రాజధాని విషయంలో జగన్ అస్పష్ట వైఖరిపై సభలో వీడియో ప్రదర్శించారు. గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టర్లు బెదిరించారు. వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. వర్క్లు స్టార్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విష ప్రచారం మొదలు పెట్టారు. అధ్యక్ష, రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే తెలియకుండా రివర్ బేసిన్ లో రాజధాని కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో విధంగా కోర్టులో లిటిగేషన్ పడాలి, ఈ రాజధాని ఆగిపోవాలనే ఒక దుష్ప్రచారంతో సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని మళ్ళా ఆ భాషను తీసుకొచ్చారు. వీళ్ళు కుటుంబం బతికేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం. విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పాను అధ్యక్ష. ఈ రోజు రావాలి కదా అధ్యక్ష, బయట బ్రోకర్లతో మాట్లాడిస్తాడు. ఆయన అంటాడు శాసనసభ పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నాలెడ్జ్ ఉందా? తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ఇంత దుర్మార్గుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికి. ఆ రోజున హైటెక్ సిటీ అని హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. ఏదో ఒక రూపంలో అన్ని వ్యక్తులని, శక్తులని సమీకరించుకుని ఒక ప్రాంతానికి చేరిస్తే అది ఈ రాష్ట్రానికి భవిష్యత్తునిస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది. ఈ అమరావతి రాజధాని అనంటే ఇది ఆంధ్రులకి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు, యువకులకు, మహిళలకు ఒక అవకాశాన్ని కల్పించే వేదికగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు. ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష. చెట్ల ఆకులు రాలుతుంటాయి. సినిమా పేరు నా అత్తారింటికి రాదని. గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడివారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటలమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఈ రాజధాని మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఒక వికృత, విధ్వంసకర, వినాశకర మనస్తత్వం ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అంటే ఒక రాజధాని నిర్మాణం ఒక ప్రాంతం కోసమో, ఒక జిల్లా కోసమో, కొంతమంది ప్రజల కోసం కాదు అధ్యక్ష. ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్ట్. రాష్ట్ర విభజనప్పుడు జరిగిన పరిణామాలు ఏ విధంగా మనం గతంలో కూడా నష్టపోయామో వాటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో నిలబడిన మన రైతాంగానికి అండగా తీసుకురావాల్సిన సందర్భాన్ని మర్చిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకం ఎంతో పోరాటం చేశాం, నిలబెట్టుకున్నాం. మన అందరం కూడా కలిసికట్టుగా మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా
ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్లాలి. రావణాసురుణ్ణి మించి జగన్ విధ్వంసం సృష్టించారని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. జగన్ను ఎదుర్కొనేందుకు రైతులు అమరావతిని సమరావతిగా మార్చారని గుర్తు చేశారు. మళ్లీ జగన్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక కమ్మ కులానికి సంబంధించిన రాజధాని అని ఒక అపవాదం వేశాడు అధ్యక్ష. కానీ ఇది 1978 నుంచి తాడికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అధ్యక్ష. 72% మంది బడుగు బలహీన వర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ కి అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ పూలింగ్ జరిగే సమయంలోనే అనేక అడ్డంకులు సృష్టించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అంత కథ తెలుసు అధ్యక్ష. అనేక రకాల అపవాదులు వేశాడు. అన్నింటినీ దాటుకుంటూ 3 రాజధానులు ముచ్చట తీసుకొస్తే సమరం చేద్దాం జగన్మోహన్ రెడ్డి మీద అని అమరావతిగా దీన్ని మార్చి తిరిగి ప్రభుత్వాన్ని సాధించుకున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి అని చెప్పి ఒక ప్రజల్లో చర్చ పెడితే ఇది అమరావతి అని కనుక పేరు పెడితే చారిత్రాత్మకంగా ఈ పేరు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి సూచించిన స్వర్గీయ శ్రీ రామోజీరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు. 2019 నుంచి 24 వరకు ఆ కౌరవ సభలో దురదృష్టవశాత్తు నేను కూడా ఒక సభ్యుడినే. జగన్మోహన్ రెడ్డి గారు లెగిసి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టారు. నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను అధ్యక్ష. వెంటనే చుట్టుపక్కల ఉన్న సభ్యులకు చెప్పాను, భస్మాసురుడు తన నెత్తిన తను చేయి పెట్టుకుంటా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా అతని పత్రానికి దారి తీస్తా ఉందని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి. నేను మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏలిపెట్టి నా కన్ను నేను పొడుచుకోనని చెప్పా. ఆ రోజు అక్కడున్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేశాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేదో మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. రైతు లేకపోతే మనం లేవు అధ్యక్ష. ఈ రోజు వారు సర్వస్వం కోల్పోయి అవమానాలకు గురై 5 సంవత్సరాలు గట్టిగా నిలబడి రాజకీయంగా మనకు తప్పదు అధ్యక్ష. కానీ వారు రాజకీయం కాదు, వారి జీవితాలను పనంగా పెట్టుకొని ఈ రాష్ట్రం గురించి నిలబడినటువంటి రైతాంగం అధ్యక్ష. గట్టి పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి అధ్యక్ష మనకి. కానీ దురదృష్టం ఏంటంటే అసలు ప్రతిపక్షమే లేదు అధ్యక్ష. ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టకరం అధ్యక్ష. మనం సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పార్టీలతో పోరాడతాం అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్నది మనకి గొరిల్లా వార్ఫేర్ అధ్యక్ష. ఇక్కడ రావణాసురుడు ఎప్పుడన్నా లంకలో ఎంత దారుణమైన విధ్వంసం కూడా ఎప్పుడు లేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనలో మాత్రం 2019 నుంచి 2024 వరకు అధ్యక్ష అత్యంత దారుణమైన పాలన చేశారు అధ్యక్ష. అమరావతిని డిస్ట్రాయ్ చేశారు అధ్యక్ష. ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్స్ ని పంపించేశారు అధ్యక్ష. రకరకాలు ఆయన విన్యాసాలు చేస్తారు అధ్యక్ష. ఎలక్షన్స్ లో మాయ మాటలను ఎవరిని కూడా నమ్మవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మార్కాపురం బస్సు ప్రమాదం మృతుల స్వగ్రామాల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. DNA నివేదికల ఆధారంగా మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీస్ బందోబస్తు మధ్య స్వగ్రామాలకు తరలించారు. మాంసపు ముద్దల్లా స్వగ్రామాలకు తిరిగి రావడాన్ని చూసి రక్త సంబంధీకులు గుండెల విసేలా రోధించారు. నెల్లూరు జిల్లా మందల నాయుడుపల్లికి చెందిన గుండ్లపల్లి వెంకటేష్, కొండాపురం మండలం తూర్పు ఎర్రబెల్లికి చెందిన ప్రభావతి, ఆమె 6 ఏళ్ల కుమార్తె చైత్ర, కలిగిరి మండలం బొమ్మరాజు చెరువుకు చెందిన చిన్నయ్య బంధువుల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పొదలకూరు మండలం తోకంచికి చెందిన వెంకటేశ్వర్లు బంధువులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకు నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ఎయిర్పోర్ట్లోని మౌలిక వస్తువులను పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం వేదికపై మోదీకి బుద్ధుడి జ్ఞాపికను సీఎం యోగి ఆదిత్యనాథ్ అందజేశారు. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ప్రధాని రాక నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటే ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. డిమోనాలోని అణు సదుపాయాలపై క్షిపణులను ప్రయోగించిన హూతీ రెబల్స్ ఇజ్రాయెల్పై అధికారికంగా యుద్ధం ప్రకటించారు. సౌదీపై ఇరాన్ చేసిన భీకర దాడుల్లో 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి UAEలో 5 భారతీయులు గాయపడ్డారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు యుద్ధ విమానాలతో విరుచుకుపడుతున్నాయి. కర్మాన్ షా ప్రావిన్స్ లో జరిగిన దాడిలో గర్భిణి సహా పలువురు మరణించారు. జామ్జాన్ నగరంలోని అపార్ట్మెంట్ దెబ్బతిని 5 మృతి చెందగా 7 గాయపడ్డారు. దక్షిణ టెహరాన్లోని క్షిపణి తాకి నివాస భవనం ధ్వంసమైంది. ఇక్కడ ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. లెబనాన్లోని పార్ టెబ్నిట్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో ఒక వైద్యుడు మరణించగా 4 గాయపడ్డారు. అక్కడి లిటానీ నది వరకు సైన్యాన్ని మోహరించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. బీరూట్పై ఐడీఎఫ్ బాంబులు కురిపించగా 4 రైతులు మృతి చెందారు. 50కి పైగా యుద్ధ విమానాలతో ఇరాన్లోని ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మిస్సైళ్ల రాకతో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణి ధాటికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక ఇజ్రాయెలీ పౌరుడు మరణించగా మరో 2 గాయాలయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దెబ్బతింది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా జరిపిన యాంటీ ట్యాంక్ మిస్సైల్ దాడిలో 2 ఇజ్రాయెల్ సైనికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. యెమెన్లోని హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పై అధికారికంగా యుద్ధం ప్రకటించారు. ఇజ్రాయెల్లోని అణుకేంద్రం ఉన్న డిమోనా సమీపంలో హూతీలు ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డోమ్ కూల్చివేసింది. ఇరాన్ నుంచి నిరంతరంగా క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టార్లను ఇజ్రాయెల్ పొదుపుగా వాడుతోంది. మధ్య దీర్ఘశ్రేణి ఇంటర్సెప్టార్లపై పరిమితులు పెట్టినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇరాన్ దాడుల్లో బహ్రెయిన్లో ఓ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ, సౌదీ తెలిపాయి. అబుదాబిలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 5 భారత పౌరులు గాయపడ్డారు. కువైట్లోని అతిపెద్ద ఓడరేవుపై ఇరాన్ దాడి చేయగా దట్టమైన నల్లని పొగ అలముకుంది. కువైట్ విమానాశ్రయం సైతం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఇరాన్ డ్రోన్ తాకిడికి ఒమన్లోని సలాలహ్ పోర్టులో స్వల్ప నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై శుక్రవారం ఇరాన్ 6 క్షిపణులు, 15 డ్రోన్లతో చేసిన దాడుల్లో 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. అందులో 5 తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇటీవలి దాడుల్లో 500 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్లు ఇరాన్ ప్రకటించింది. ఖర్గ్ ద్వీపాన్ని ముట్టడిస్తే ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలతో వెళ్లరని తేల్చి చెప్పింది. అరబ్ దేశాలు సురక్షితంగా ఉంటూ అభివృద్ధి పదంలో నడవాలంటే వారి భూభాగం నుంచి తమపై అమెరికా దాడులు చేయకూడదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్లోని బుషెర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరుగుతున్న దాడులు పెద్ద అణు ప్రమాదానికి దారితీయవచ్చని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తాజాగా హెచ్చరించింది. అయితే ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్లో సమావేశమవ్వాలని సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.